హలో నేస్తాలు. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి కథతో వచ్చేసాను. రాజస్థాన్ లోని హనుమాన్ గఢ్ జిల్లాలో ఉన్న అత్యంత వెనుకబడిన గ్రామం లాల్వాలాలో ఉదయంపు సూర్యకిరణాలు నెమ్మదిగా పొలాల మీద విరజిమ్ముతున్నాయి. గ్రామంలోని మట్టి వీధుల్లో దుమ్ము ఎగురుతోంది. కొంతమంది మహిళలు తలపై కుండలు మోసుకొని నీళ్లు తీసుకురావడానికి వెళ్తున్నారు. రైతులు ఎద్దులతో కలిసి పొలాల వైపు బయలుదేరుతున్నారు. అదే గ్రామం చివర మట్టి మరియు గడ్డితో నిర్మించిన ఒక పాక పాడైపోయిన చిన్న గుడిసెలో ప్రమోద్ అనే యువకుడు నివసించేవాడు. సన్నని శరీరం, కళ్ళల్లో ఎన్నో పెద్ద కలలు, కానీ జేబులో మాత్రం ఒక్క రూపాయి కూడా లేదు. అతని చేతిలో పాత పుస్తకాలున్నాయి. ఆ పుస్తకాలు పేజీలు కూడా చిరిగిపోయాయి. చిన్నప్పటి నుంచి ప్రమోద్ కు ఒకే ఒక కల, ఒక రోజు ఐపీఎస్ అధికారి కావాలి, యూనిఫామ్ ధరించి తన గ్రామానికి పేరు తీసుకురావాలి. కానీ గ్రామస్తులు అతని కళ్ళను చూసి నవ్వేవారు. పేదవాడి కొడుకు ఎప్పుడు అధికారి కాలేడు, 2 పూటల భోజనం కూడా దొరకదు, ఐపీఎస్ అవుతాడట అని ఎగతాళి చేసేవారు. ప్రమోద్ మాత్రం అన్ని విని నిశ్శబ్దంగా ఉండేవాడు. ఎందుకంటే సమాధానం చెప్పడానికి అతని దగ్గర డబ్బు లేదు. ఉన్నది ఒక్కటే, కష్టపడే ధైర్యం. గుడిసెలో పొయ్యి దగ్గర కూర్చున్న అతని భార్య సునీత అతన్ని నిశ్శబ్దంగా చూస్తోంది. ఆమె వయసు కేవలం 22 సంవత్సరాలు. కానీ జీవితంలోని బాధ్యతలు ఆమె ముఖంలోని అమాయకత్వాన్ని దోచుకున్నాయి. ఆమె వేసుకున్న పాత బట్టలకు ఎన్నో చోట్ల అతుకులున్నాయి. అయినా ఆమె కళ్ళల్లో తన భర్తపై అచంచలమైన విశ్వాసం కనిపిస్తోంది. ప్రమోద్ పుస్తకాన్ని మూసి భారమైన స్వరంతో అన్నాడు, సునీత, ఇక నాతో కాదు. పట్టణానికి వెళ్లి చదవాలంటే డబ్బు కావాలి, కోచింగ్ కావాలి, కొత్త పుస్తకాలు కావాలి. నేను పేదవాడిని, నా కల కలగానే మిగిలిపోతుంది. ఇది విన్న సునీత కొద్దిసేపు మౌనంగా నిలిచింది. ఆమె గుడిసె మూలలో ఉన్న పాత చెక్క పెట్టెను తెరిచింది. ప్రమోద్ ఆశ్చర్యంగా ఆమెను చూస్తూ నిలిచిపోయాడు. ఆ పెట్టెలో ఎర్రటి వస్త్రంలో చుట్టి పెట్టిన పెళ్లి నగలున్నాయి. ఆ నగలను ఆమె తల్లి పెళ్లి సమయంలో కానుకగా ఇచ్చింది. సునీత వణుకుతున్న చేతులతో ఆ వస్త్రాన్ని విప్పి ఆ నగలను ప్రమోద్ ముందు ఉంచింది. ప్రమోద్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఏం చేస్తున్నావు నువ్వు? సునీత కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. కానీ ఆమె స్వరం మాత్రం దృఢంగా ఉంది. నా భర్త కల నెరవేరకపోతే ఈ నగలు నాకేం ఉపయోగం? ప్రమోద్ కళ్ళ నుంచి కన్నీళ్లు జారాయి. అతను కోపంగా అన్నాడు, ఈ నగలు నేను అమ్మనివ్వను. అప్పుడు మొదటిసారి సునీత అతని కళ్ళల్లోకి నేరుగా చూసి చెప్పింది, అయితే నీ కల చనిపోవడానికి నేను కూడా ఒప్పుకోను. ఆ చిన్న గుడిసెలో నిశ్శబ్దం అలుముకుంది. బయట ఎండ మండుతోంది, కానీ వారి కళ్ళల్లో మాత్రం పోరాటం అనే సముద్రం ఉప్పొంగుతోంది. మరుసటి రోజే సునీత గ్రామంలోని బంగారు నగల వ్యాపారి దగ్గరకు వెళ్ళింది. తన నగలను తూకం మీద పెట్టినప్పుడు ఆమె వేళ్లు వణికాయి. కానీ ఆమె ముఖంలో భయం మాత్రం లేదు. ఉన్నది ఒక్కటే, తన భర్తపై ప్రేమ, అతనిపై అపారమైన నమ్మకం. బంగారు వ్యాపారి ఆ నగలకు బదులుగా 70,000 రూపాయలు ఇచ్చాడు. సునీత ఆ డబ్బును తల్లి తన బిడ్డను కాపాడినట్టుగా జాగ్రత్తగా దాచుకుంది. అదే సమయంలో గ్రామంలోని మహిళలు ఆమెను చూసి ఎగతాళి చేశారు. చూడండి, ఈ పిచ్చిదాన్ని, భర్త కోసం తన నగలను అమ్మేసింది. మరో మహిళ నవ్వుతూ అంది, పేదవాడి కొడుకు ఐపీఎస్ అవుతాడట. కానీ సునీత ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఆమెకు తన ప్రమోద్ పై సంపూర్ణ విశ్వాసం ఉంది. కొన్ని రోజుల తర్వాత ప్రమోద్ పట్టణానికి వెళ్ళడానికి బస్టాండ్ లో నిలబడ్డాడు. అతని చేతిలో ఒక చిన్న బ్యాగ్ ఉంది, కానీ మనస్సులో మాత్రం వేలాది కలలున్నాయి. సునీత అతని చేతిలో టిఫిన్ ఇస్తూ అంది, ఎప్పుడైనా ఓడిపోవాలనిపిస్తే ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీ భార్య తన కలల కంటే నీ కలలను పెద్దవిగా భావించింది. బస్సు నెమ్మదిగా ముందుకు కదిలింది. ప్రమోద్ కిటికీ నుంచి బయటకు చూస్తూనే ఉన్నాడు. సునీత మాత్రం దుమ్ముతో నిండిన రహదారిపై బస్సు కనిపించకుండా పోయేంత వరకు అక్కడే నిలబడి చూసింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లున్నాయి, కానీ ఆ ముఖంలో గర్వం కూడా ఉంది. పట్టణానికి చేరుకున్న తర్వాత ప్రమోద్ జీవితం పూర్తిగా మారిపోయింది. పగలంతా లైబ్రరీలో చదువుకునేవాడు. రాత్రిళ్ళు హోటల్లో పాత్రలు తోమేవాడు. చాలా సార్లు
ఆకలిగానే నిద్రపోయేవాడు. కానీ ప్రతిసారి సునీత ముఖం గుర్తొచ్చినప్పుడు మళ్ళీ ధైర్యంగా లేచి చదవడం ప్రారంభించేవాడు. మరోవైపు గ్రామంలో సునీత పొలాల్లో కూలి పని చేసేది. ఇతరులు ఇళ్లల్లో పాత్రలు తోమేది. ప్రతి నెల కొద్ది కొద్దిగా డబ్బు కూడబెట్టి ప్రమోద్ కు పంపించేది. నెమ్మదిగా కాలం గడిచింది. 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరం కూడా పూర్తయింది. ప్రమోద్ కష్టానికి ఫలితం దక్కింది. అతను యూపీఎస్ ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ వార్త లాల్వాలా గ్రామానికి చేరగానే గ్రామం అంతా ఆశ్చర్యపోయింది. చాలా మంది అసూయపడడం ప్రారంభించారు. కానీ అందరికంటే ఎక్కువ సంతోషపడింది మాత్రం సునీతనే. ఆ రోజు తన ఇంట్లో తినడానికి పొడి రొట్టెలు మాత్రమే ఉన్నప్పటికీ ఆమె గ్రామానికి స్వీట్లు పంచింది. కానీ గ్రామంలోనే దురహంకారి మరియు ప్రభావవంతమైన బిట్టు సింగ్ ఇవన్నీ చూసి లోపల మండిపోతున్నాడు. ఒక కూలీ కొడుకు అధికారి కావాలని కలగనడం అతనికి అస్సలు నచ్చలేదు. ఒకరోజు సునీత పొలంలో పని పూర్తి చేసుకుని ఇంటికి వస్తుండగా బిట్టు సింగ్ ఆమె దారిని అడ్డుకట్టాడు. అతని కళ్ళల్లో చెడ్డ దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. అతను వెకిలిగా నవ్వుతూ అన్నాడు, నీ భర్త పట్టణంలో అధికారి అవ్వడానికి తిరుగుతున్నాడు. నువ్వు మాత్రం ఇక్కడ మట్టిలో కష్టపడుతున్నావు, కుళ్ళిపోతున్నావు. కావాలంటే ఒక్క రాత్రిలోనే నీ పేదరికాన్ని అంతం చేయగలను. అది విన్న వెంటనే సునీత రక్తం మరిగిపోయింది. ఆమె కోపంగా అతని చెయ్యిని దూరంగా తోసేసింది. ఆ తర్వాత అతని చెంపలో గట్టిగా ఒక చెంపదెబ్బ కొట్టింది. ఒక్కసారిగా ఆ దారి అంతా నిశ్శబ్దమైపోయింది. బిట్టు సింగ్ కళ్ళల్లో కోపాగ్ని రగిలిపోయింది. బిట్టు సింగ్ పళ్ళను బిగించి కోపంగా అన్నాడు, ఇప్పుడే నీ పరిస్థితి ఆఫీసర్ అవుతానన్న నీ భర్త పరిస్థితి ఎలా చేస్తాను? భయపడిన సునీత అక్కడి నుంచి వేగంగా పరిగెత్తి వెళ్లిపోయింది. కానీ ఆ ఒక్క చెంపదెబ్బ తన జీవితంలో ఇంత పెద్ద తుఫాను తీసుకువస్తుందనే ఆమెకు ఏ మాత్రం తెలియదు. అది ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చబోతోంది. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు సునీత గుడిసె దగ్గరకు చేరుకోగానే అక్కడ పెద్ద జనసమూహం కనిపించింది. ప్రతి ఒక్కరి మొహంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. గుడిసె ముందు నేలపై ఒక వ్యక్తి శవం పడి ఉంది. దాని పక్కనే వణుకుతూ నిలబడి ఉంది సునీత. ఆమె చేతులపై రక్తపు మరకలున్నాయి. గ్రామంలో అంతా ఒక్క పేరే వినిపిస్తోంది, బిట్టు సింగ్. లాల్వాలా గ్రామంలో ఆ ఉదయం మొత్తం ప్రాంతాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సునీత గుడిసె ముందు గ్రామస్తులంతా గుమిగూడారు. మహిళలు భయంతో ఒకరితో ఒకరు గుసగుసలాడుతున్నారు. పిల్లలు తమ తల్లుల వెనుక దాక్కుని నేలపై పడి ఉన్న శవాన్ని చూస్తున్నారు. మట్టంతా రక్తంతో నిండిపోయింది. ఆ రక్తం పక్కనే సునీత వణుకుతూ నిలబడి ఉంది. ఆమె చేతులపై రక్తపు మరకలు, జుట్టంతా చెదిరిపోయింది. ఆమె కళ్ళల్లో భయం, అవమానం రెండూ కలిసి భయంకరమైన తుఫానులా కనిపిస్తున్నాయి. నేలపై ఉన్న వ్యక్తి ఎవరో కాదు, గ్రామంలోని దురహంకారి బిట్టు సింగ్. అతని ఛాతిలో లోతైన కత్తిపోటు ఉంది. అతని కళ్ళు పూర్తిగా తెరిచి ఉన్నాడు. చనిపోయే ముందు ఏదో భయంకరమైన దృశ్యం చూసినట్లుగా కనిపిస్తున్నాయి. గ్రామస్తులంతా సునీతను ఒక నేరస్తురాలిగా చూస్తున్నారు. అంతలో జనసమూహంలోంచి ఒక వ్యక్తి గట్టిగా అరిచాడు, బిట్టు సింగ్ ను చంపింది ఇదే. అంతే, గ్రామంలో అంతా ఒక్కసారిగా గందరగోళానికి గురైంది. కొంతమంది మహిళలు సునీతను దూషించడం ప్రారంభించారు. ఒక పేద ఆడది ఠాకూర్ ను చంపేసిందంట. మరి కొందరు అన్నారు, దీనికి ఇంకెవరితోనూ అక్రమ సంబంధం ఉండి ఉంటుంది, అందుకే చంపింది. సునీత మాత్రం ఏడుస్తూ మళ్ళీ మళ్ళీ ఒక్క మాటే చెబుతోంది, సునీత, నేను ఏమీ చేయలేదు, అతన్ని నేను చంపలేదు. కానీ ఆమె మాట వినడానికి అక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. అంతలో దూరం నుంచి పోలీస్ జీప్ సైరన్ శబ్దం వినిపించింది. దుమ్ము ఎగరవేస్తూ గుడిసె ముందు వచ్చి ఆగింది. జీబులోంచే స్టేషన్ హౌస్ ఆఫీసర్ రఘువీర్ సింగ్ దిగాడు. అతని పెద్ద మీసాలు, కఠినమైన చూపు చూడగానే గ్రామస్తులందరూ భయపడిపోయేవారు. అతను ముందుగా శవాన్ని చూశాడు. తర్వాత సునీత వైపు గట్టిగా చూస్తూ అడిగాడు, ఇక్కడ ఏం జరిగింది? వణుకుతున్న స్వరంతో సునీత సమాధానం ఇచ్చింది, సార్, ఉదయం లేచి చూసేసరికి ఇతను ఇక్కడ చనిపోయి పడి ఉన్నాడు. నాకు ఏమీ తెలియదు. అప్పుడే
అక్కడ నిలబడి ఉన్న బిట్టు సింగ్ తమ్ముడు మహేంద్ర కోపంగా అరిచాడు. మహేంద్ర, అది అబద్ధం చెబుతోంది. నిన్న నా అన్న చెప్పాడు ఈ ఆడది అతనికి చెంపదెబ్బ కొట్టిందని. ఖచ్చితంగా ఇదే ప్రతీకారం తీర్చుకుంది. రఘువీర్ సింగ్ ఏమీ ఆలోచించకుండా సునీత చెంపపై గట్టిగా కొట్టాడు. తర్వాత పోలీసులకు ఆదేశించాడు, దీన్ని వెంటనే అరెస్టు చేయండి. సునీత ఏడుస్తూనే ఉంది, వేడుకుంది, బతిమలాడుకుంది. కానీ ఎవ్వరి మనసు కరగలేదు. గ్రామస్తులు మాత్రం తమాషా చూస్తూనే నిలబడ్డారు. అదే సమయంలో పట్టణంలో ప్రమోద్ తన కోచింగ్ సెంటర్ బయట కూర్చొని పుస్తకం చదువుతున్నాడు. అతని ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. కానీ అతని కళ్ళల్లో ఉన్న కళ మాత్రం ఇంకా సజీవంగానే ఉంది. అప్పుడే అతని ఫోన్ మోగింది. గ్రామంలోనే ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. అబ్బాయి, ప్రమోదన్న, వెంటనే గ్రామానికి రండి. వదినను పోలీసులు అరెస్ట్ చేశారు. బిట్టు సింగ్ చనిపోయాడు. ఆ మాట విన్న వెంటనే ప్రమోద్ కాళ్ళ కింద నేల జారిపోయినట్టు అనిపించింది. అతని చేతిలోని ఫోన్ నేలపై పడిపోయింది. నుదుటిపై చెమటలు పట్టాయి. ప్రపంచమంతా ఒక్కసారిగా చీకటిలో మునిగిపోయినట్లుగా అనిపించింది. మరుక్షణమే అతను బస్టాండ్ వైపు పరిగెట్టాడు. రాత్రంతా ప్రయాణం చేశాడు. ఆ ప్రయాణం అంతా అతని కళ్ళ ముందే ఏడుస్తున్న సునీత ముఖమే తిరుగుతూనే ఉంది. గ్రామానికి చేరుకున్న వెంటనే తన గుడిసె ముందు పోలీసులు నిలబడి ఉన్నారని చూశాడు. గ్రామస్తులు అతన్ని చూసి గుసగుసలాడడం ప్రారంభించారు. ప్రమోద్ నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు. ఇనుప కటకటాల వెనుక సునీత కూర్చొని ఏడుస్తోంది. ఆమె ముఖమంతా గాయాల మరకలతో నిండిపోయింది. ప్రమోద్ను చూడగానే ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. ప్రమోద్ కటకటాల దగ్గరకు వెళ్లి ఆమె చేతిని పట్టుకున్నాడు. ఇదంతా ఎలా జరిగింది? వణుకుతున్న స్వరంతో సునీత చెప్పింది. ప్రమోద్, నేను ఏమీ చేయలేదు. నిన్న రాత్రి అతను ఇక్కడికి వచ్చాడు. బాగా మద్యం తాగి ఉన్నాడు. నాపై బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. నేను గట్టిగా అరవడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. ఉదయం లేచి చూసేసరికి అతని శవం నా గుడిసె బయటపడి ఉంది. అది విన్న ప్రమోద్ కళ్ళల్లో కోపం ఎర్రగా మెరిసింది. ఇది ఖచ్చితంగా ఒక కుట్ర అని అతనికి వెంటనే అర్థమైంది. అంతలో రఘువీర్ సింగ్ వ్యంగ్యంగా అన్నాడు, ఏమయ్యా, పెద్ద ఆఫీసర్ అవుతావని బయలుదేరావు కదా, ముందు వెళ్ళి నీ భార్యను జైలు నుంచి బయటికి తీసుకోరా. ప్రమోద్ కోపంగా అన్నాడు, నా భార్య నిర్దోషి. రఘువీర్ సింగ్ గట్టిగా నవ్వుతూ అన్నాడు, ఇక్కడ నిజం కాదు, డబ్బు, అధికారం మాత్రమే నడుస్తాయి. ఆ మాట విన్న వెంటనే బిట్టు సింగ్ కుటుంబం పోలీసులను కొనేసిందని ప్రమోద్ కు అర్థమైంది. ఆ రాత్రంతా అతను పోలీస్ స్టేషన్ బయట కూర్చొని ఏడుస్తూనే ఉన్నాడు. అతని కళ్ళ ముందు సునీత తన పెళ్లి నగలను అమ్మి తను చదువుకోవడానికి పంపిన రోజు మళ్ళీ మళ్ళీ కనిపిస్తోంది. అతను తనతో తానే ప్రమాణం చేసుకున్నాడు, ఏం జరిగినా సరే సునీతను నేను తప్పకుండా కాపాడుతాను. కానీ అదే సమయంలో గ్రామంలోని చీకట్లో ఒక వ్యక్తి దాక్కునే ప్రమోద్ ను గమనిస్తున్నాడు. అతని ముఖంపై ప్రమాదకరమైన చిరునవ్వు మెరిసింది. అతను మెల్లగా అన్నాడు, ఇప్పుడే అసలు ఆట మొదలైంది ప్రమోద్. ఇక నీ కల కూడా ఛిద్రమవుతుంది, నీ జీవితం కూడా నాశనం అయిపోతుంది. లాల్వాలా గ్రామపు గాలి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ప్రతి వీధిలో ఒకటే చర్చ. ఒక పేద కూలి భార్య గ్రామంలోని పెద్ద ఠాకూర్ బిట్టు సింగ్ ను చంపేసింది. గ్రామస్తులు ప్రమోద్ ను చూడగానే నేరస్తుడిని చూసినట్టు ముఖం తిప్పుకునేవారు. ఒకప్పుడు అతని కళ్ళను చూసి నవ్విన వాళ్లే ఇప్పుడు అతని చిన్న భిన్నమైన జీవితాన్ని చూసి ఆనందపడుతున్నారు. మరోవైపు పోలీస్ స్టేషన్ లోని చీకటి గదిలో సునీత నేలపై కూర్చుంది. ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళంతా ఉబ్బిపోయాయి. జ్వరంతో ఆమె శరీరం మండిపోతోంది. ఆమె పరిస్థితిని పట్టించుకునే వారెవ్వరూ లేరు. ఒక మహిళా కానిస్టేబుల్ మళ్ళీ మళ్ళీ ఆమెను అవమానిస్తూ చెప్పేది, బయట చాలా మంచిదానిలా నటించేదానివి కదా, ఇప్పుడు జీవితాంతం జైల్లోనే కుళ్ళిపో. ప్రతిసారి సునీత ఒక్క మాటే చెప్పేది, నేనేమీ చేయలేదు. కానీ ఆమె స్వరం ఆ గది గోడల మధ్య నలిగిపోయేది. మరోవైపు ప్రమోద్ గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ సహాయం కోరుతున్నాడు. ఎప్పుడో సర్పంచ్ ఇంటికి, మరికొన్ని సార్లు గ్రామంలోని పెద్దల దగ్గరకు, ప్రతి చోట అవమానం ఎదురైంది. సర్పంచ్ స్పష్టంగా చెప్పేశాడు, బిట్టు సింగ్ కు చాలా శక్తివంతమైనది, వాళ్లకు ఎదురు నిలబడే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఆ క్షణంలో గ్రామంలో తాను పూర్తిగా ఒంటరి వాడనే
ప్రమోద్ గ్రహించాడు. అదే సాయంత్రం అతను పోలీస్ స్టేషన్ బయట కూర్చొని ఉన్నాడు. అప్పుడే ఒక వృద్ధుడు అతని దగ్గరకు వచ్చాడు. ముఖమంతా ముడతలు, కళ్ళల్లో చెప్పలేని భయం. అతను మెల్లగా అన్నాడు, బాబు, నీ భార్యను కాపాడాలంటే ముందు నిజం తెలుసుకో. ప్రమోద్ వెంటనే లేచి నిలబడ్డాడు. ఏం నిజం తాతయ్య? వృద్ధుడు చుట్టూ చూసి నెమ్మదిగా అన్నాడు, బిట్టూ సింగ్ మరణం సాధారణ హత్య కాదు. అతనికి ఇంకొకరితో పెద్ద గొడవ జరిగింది. ప్రమోద్ ఆశ్చర్యపోయాడు. ఎవరితో? వృద్ధుడు సమాధానం చెప్పబోతుండగానే వెనుక నుండి ఇద్దరు వ్యక్తులు వచ్చి అతన్ని బలవంతంగా ఈడ్చుకొని తీసుకువెళ్ళిపోయారు. వృద్ధుడు భయంతో కేకలు వేశాడు, నన్ను వదిలేయండి అని. కానీ కొన్ని క్షణాల్లోనే అతను చీకట్లో అదృశ్యమైపోయాడు. అది చూసిన ప్రమోద్ పూర్తిగా షాక్కు గురయ్యాడు. అప్పుడే ఇది ఒక సాధారణ హత్య కేసు కాదని, దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని అతనికి అర్థమైంది. మరుసటి రోజు పోలీసులు సునీతను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు బయట భారీ జనసమూహం చేరింది. ప్రజలు ఆమెను చూసి ఉమ్మేస్తున్నారు, దూషిస్తున్నారు. సునీత మాత్రం తల వంచుకొని నిశ్శబ్దంగా నిలబడింది. అప్పుడే బిట్టూ సింగ్ తల్లి గట్టిగా విలపిస్తూ అరిచింది, నా కొడుకును ఈ ఆడదే చంపింది, దీనికి ఉరిశిక్ష వేయండి. పోలీసుల నివేదిక ఆధారంగా కోర్టు సునీతను 14 రోజుల న్యాయ నిర్బంధానికి జైలుకు పంపింది. ఆ తీర్పు విన్న వెంటనే ప్రమోద్ కాళ్ళ కింద నేల జారిపోయింది. సునీత కళ్ళ నుంచి ఆగకుండా కన్నీళ్లు కారుతున్నాయి. జైలుకు తీసుకెళ్తూ ఆమె ఒక్కసారిగా ప్రమోద్ వైపు చూసింది. ఆ చూపులో నమ్మకం కూడా ఉంది, భయం కూడా ఉంది. ఆ క్షణంలోనే ప్రమోద్కు అర్థమైంది, తాను వెంటనే ఏదైనా చేయకపోతే సునీత జీవితాంతం జైల్లోనే గడపాల్సి వస్తుంది. అదే రాత్రి ప్రమోద్ పట్టణానికి వెళ్లి తన పాఠశాల స్నేహితుడు ఇర్ఫాన్ ను కలిశాడు. ఇర్ఫాన్ స్థానిక పాత్రికేయుడు. అతను మొత్తం విషయం విన్న తర్వాత గంభీరంగా అన్నాడు, బిట్టూ సింగ్ మరణం వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది. ఎందుకంటే గత కొన్ని నెలలుగా బిట్టూ సింగ్ అక్రమ ఆయుధాలు, మాదక ద్రవ్యాలు వ్యాపారంలో ఉన్నాడు. అది విన్న ప్రమోద్ ఆశ్చర్యపోయాడు. గ్రామంలోని ఆ దురహంకారి భూములను ఆక్రమించడం మాత్రమే కాదు, పెద్ద పెద్ద నేరస్తులతో కూడా సంబంధాలు పెట్టుకున్నాడని అతనికి తొలిసారిగా తెలిసింది. ఇర్ఫాన్ మెల్లగా చెప్పాడు, బిట్టూ సింగ్ ఏదైనా గ్యాంగుకు సంబంధించిన డబ్బు లేదా సరుకులో మోసం చేసి ఉంటే వాళ్ళే అతన్ని చంపి ఉంటారు. తర్వాత నేరాన్ని నీ భార్యపై మోపి ఉంటారు. ప్రమోద్ కళ్ళల్లో చిన్న ఆశాకిరణం మెరిసింది. అతను వెంటనే అడిగాడు, దానికి ఏమైనా ఆధారాలున్నాయా ఇర్ఫాన్? సమాధానం చెప్పబోతుండగానే అతని ఫోన్కి ఒక సందేశం వచ్చింది. ఆ సందేశం చదివిన వెంటనే అతని ముఖం పాలిపోయింది. ప్రమోద్ ఆందోళనగా అడిగాడు, ఏమైంది ఇర్ఫాన్? వణుకుతున్న స్వరంతో ఇర్ఫాన్ అన్నాడు, ఎవరో నన్ను బెదిరించారు. బిట్టూ సింగ్ మరణంపై దర్యాప్తు చేస్తే తరువాత శవం నాదే అని చెప్పారు. ఆ గదంతా ఒక్కసారిగా నిశ్శబ్దంతో మునిగిపోయింది. బయట బలమైన గాలి వాన మొదలైంది. ప్రమోద్ కిటికీ బయట ఉన్న చీకటిని చూస్తూ నిలబడ్డాడు. అతని మనసులో భయం కూడా ఉంది, కోపం కూడా ఉంది. అప్పుడే తెలుపు పైన గట్టిగా ఎవరో కొట్టారు. ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఇర్ఫాన్ మెల్లగా తలుపు తెరిచాడు. బయట ఎవరూ లేరు, కానీ నేలపై రక్తపు మరకలతో ఉన్న ఒక పాత కత్తి పడి ఉంది. దాని కింద ఒక కాగితం నలిగిపోయి ఉంది. దానిపై పెద్ద అక్షరాలతో ఇలా రాసి ఉంది, ఈ భార్యను బ్రతికి చూడాలంటే ప్రమోద్ ఇక్కడితో ఆపు, లేకపోతే తరువాత శవం నీదే. ఆ రక్తంతో తడిసిన కత్తి ఆ బెదిరింపు లేక ఆ రాత్రి ప్రమోద్ కు నిద్ర లేకుండా చేసింది. ఇర్ఫాన్ చిన్న గదిలో ఇద్దరు చాలాసేపు నిశ్శబ్దంగా కూర్చున్న తర్వాత బయట బలమైన ఈదురుగాళ్ళు వీస్తోంది. కిటికీ మళ్ళీ మళ్ళీ బలంగా కదులుతోంది. ఏదో కనిపించని శక్తి వాళ్ళను భయపెట్టాలని ప్రయత్నిస్తున్నట్టుగా అనిపించింది. ఇర్ఫాన్ వణుకుతున్న స్వరంతో అన్నాడు, ప్రమోద్, వీళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. మనం ఇప్పుడే ఈ వ్యవహారం వదిలేయడం మంచిది. కానీ ప్రమోద్ కళ్ళల్లో ఇప్పుడు భయం లేదు. అక్కడ కనిపించింది ఒక్కటే, ప్రతీకార జ్వాల. అతను నెమ్మదిగా అన్నాడు, సునీతను ఈ ఉచ్చులోకి లాగిన వాళ్ళను
నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. దానికోసం నా ప్రాణం పోయినా సరే. మరుసటి రోజు ఉదయం ప్రమోద్, ఇర్ఫాన్ ఇద్దరు రహస్యంగా గుడిసె దగ్గరకు వెళ్లారు. కానీ ఆ వృద్ధుడు అప్పటికే కనిపించకుండా పోయాడు. గ్రామం చివర ఉన్న అతని చిన్న గుడిసె పూర్తిగా వెలవెలబోయి ఉంది. తలుపు సగం తెరిచి ఉంది. ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. ఎవరో బలవంతంగా ఇంటిని మొత్తం వెతికినట్లుగా కనిపిస్తోంది. ప్రమోద్ లోపలికి వెళ్ళాడు. అప్పుడే నేలపై పడి ఉన్న ఒక పాత మొబైల్ అతనికి కంటపడింది. మొబైల్ పగిలిపోయింది, కానీ ఇంకా ఆన్ అవుతోంది. ఇర్ఫాన్ వెంటనే దాన్ని ఆన్ చేశాడు. ఆ ఫోన్లో ఒక్క వీడియో మాత్రమే మిగిలి ఉంది. వీడియో ప్లే చేసిన వెంటనే ఇద్దరి గుండెలు ఒక్కసారిగా ఆగిపోయినంత పనయ్యాయి. వీడియోలో రాత్రి చీకటి కనిపిస్తోంది. బిట్టు సింగ్ ఎవరో ఒక వ్యక్తితో గొడవ పడుతున్నాడు. బిట్టు సింగ్ కోపంగా అరుస్తున్నాడు. బిట్టు సింగ్, నేను నీ పని పూర్తి చేశాను, ఇప్పుడు నా డబ్బు ఇవ్వు. అప్పుడు ఎదురుగా నిలబడ్డ వ్యక్తి అన్నాడు, బిట్టు, నువ్వు చాలా ఆశపడ్డావు. అంతలో వీడియో ఒక్కసారిగా వణికింది. కొన్ని క్షణాలు తర్వాత ఒక భయంకరమైన కేక వినిపించింది. ఆ వెంటనే వీడియో ఆగిపోయింది. ప్రమోద్ గుండె బలంగా కొట్టుకోవడం మొదలైంది. అతను వెంటనే అడిగాడు, ప్రమోద్, ఈ వ్యక్తి ఎవరు? గొంతు మాత్రం ఎక్కడో విన్నట్లుగా ఉంది. అతను ఆలోచిస్తుండగానే బయట ఒక్కసారిగా అనేక వాహనాలు వచ్చి ఆగిన శబ్దం వినిపించింది. ఇద్దరు ఉలిక్కి పడ్డారు. కిటికీ నుంచి బయట చూశారు. బయట ఆయుధాలు పట్టుకున్న చాలా మంది నిలబడి ఉన్నారు. వాళ్ళ ముందున్నాడు బిట్టు సింగ్ తమ్ముడు మహేంద్ర సింగ్. అతని ముఖంపై క్రూరమైన నవ్వు కనిపిస్తోంది. అతను గట్టిగా అరిచాడు, ప్రమోద్, నువ్వు లోపల ఉన్నావని మాకు తెలుసు. బయటకు రా, లేకపోతే ఈ ఇంటితో పాటు నిన్ను కూడా సజీవంగా కాల్చేస్తాను. అది విన్న ఇర్ఫాన్ భయంతో వణికిపోయాడు. కానీ ప్రమోద్ వెంటనే ఆ మొబైల్ తీసుకొని వెనక తలుపుకుండా బయటకు పరిగెత్తాడు. ఇద్దరు పొలాల మధ్యగా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పరిగెత్తసాగారు. వెనుక నుంచి తుపాకీ కాల్పుల శబ్దాలు మారు మోగుతూ ఉన్నాయి. మహేంద్ర సింగ్ మనుషులు వారిని వెంబడిస్తున్నారు. ఆ క్షణంలో ప్రమోద్ కు స్పష్టంగా అర్థమైంది, ఇది ఇక సునీతను కాపాడే పోరాటం మాత్రమే కాదు, తన ప్రాణాలను కాపాడుకునే యుద్ధంగా కూడా మారిపోయింది. కొంతసేపటి తర్వాత ఇద్దరు ఒక పాడైపోయిన శిథిల భవనంలో దాక్కున్నారు. ఈ వీడియోయే నా సునీతను నిర్దోషిగా నిరూపిస్తుంది. అంతలో అతను వీడియోను మరోసారి ప్లే చేశాడు. ఈసారి అతని దృష్టి ఒక చిన్న విషయంపై పడింది. వీడియోలో గొడవ రగులుతున్న సమయంలో ఎదురుగా నిలబడ్డ వ్యక్తి చేతికి వెండి కడియం మెరుస్తోంది. అది చూసిన ప్రమోద్ ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. ఎందుకంటే అలాంటి వెండి కడియం గ్రామంలో ఒక్క వ్యక్తికి మాత్రమే ధరిస్తాడు, రఘువీర్ సింగ్. ప్రమోద్ కళ్ళల్లో కోపం ఉప్పొంగింది. ఇప్పటికే అతనికి అర్థమైంది, ఈ కుట్రలో పోలీస్ అధికారి రఘువీర్ సింగ్ కూడా భాగస్వామ్యమే. జైల్లో సునీత ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తోంది. చాలా రోజులుగా ఆమె తీవ్రమైన జ్వరంతో బాధపడుతోంది. కానీ ఎవ్వరూ ఆమెకు చికిత్స చేయించడం లేదు. మహిళా ఖైదీలు ఆమెను ఎగతాళి చేస్తూ దూషిస్తూ ఉండేవారు. రాత్రి అందరూ నిద్రపోయాక సునీత ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ప్రమోద్ను గుర్తు చేసుకుంటూ ఉండేది. అదే రాత్రి జైల్లో ఉన్న ఒక వృద్ధ ఖైదీ నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చి చెప్పింది, అమ్మా, నువ్వు ఈ జైల్లో ఎక్కువ రోజులు సురక్షితంగా ఉండలేవు. ఇద్దరు కానిస్టేబుల్ మాట్లాడుకుంటుండగా నేను విన్నాను. నిన్ను శాశ్వతంగా మౌనం చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. అది విన్న వెంటనే సునీత శరీరం అంతా భయంతో వణికిపోయింది. ఆమె వణుకుతూ అడిగింది, కానీ ఎందుకు? వృద్ధ ఖైదీ మెల్లగా చెప్పింది, ఎందుకంటే నువ్వు నిర్దోషివి. నువ్వు బతుకుంటే ఏదో ఒకరోజు నిజం బయటపడుతుంది. మరోవైపు ఆ పాడైపోయిన భవనంలో కూర్చున్న ప్రమోద్కు అకస్మాత్తుగా సునీత గురించి తీవ్ర ఆందోళన మొదలైంది. ఏదో పెద్ద ప్రమాదంలో ఉందన్న భావన అతన్ని వెంటాడుతోంది. అప్పుడే ఇర్ఫాన్ ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తగానే అతని ముఖం రంగు మారిపోయింది. ప్రమోద్ ఆందోళనగా అడిగాడు, ఏమైంది ఇర్ఫాన్? వణుకుతున్న స్వరంతో ఇర్ఫాన్ అన్నాడు, రాత్రి జైల్లో సునీతను చంపే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ మాట విన్న వెంటనే ప్రమోద్ కళ్ళల్లో ప్రతీకారాన్ని రగిలిపోయింది. అతను ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేలపై ఉన్న ఇనుప రాడును ఎత్తుకున్నాడు. పళ్ళు బిగించి అన్నాడు,
నా సునీతను ఎవడైనా తాకడానికి ప్రయత్నిస్తే ఈ రోజు మొత్తం లాల్వాలా గ్రామాన్ని బూడిద చేస్తాను. ఆ రాత్రి లాల్వాలా గ్రామం అంతా గాఢ చీకట్లో మునిగిపోయింది. ప్రమోద్ కళ్ళకు నిద్ర లేదు. అతని మనసులో ఒక్కటే భయం. ఎక్కడ ప్రమోద్ మనసులో ఒక్కటే ప్రశ్న తిరుగుతోంది. నేను సునీత దగ్గరకు సమయానికి చేరుకోగలనా లేదా? శిథిలమైన ఆ భవనం బయట బలమైన గాలి వీస్తోంది. దూరంలో కుక్కలు మొరిగే శబ్దం వినిపిస్తోంది. ఇర్ఫాన్ మళ్ళీ మళ్ళీ అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇప్పుడు ప్రమోద్ ఎవరి మాట వినే పరిస్థితిలో లేడు. అతను ఇనుప రాడును చేతిలో బిగించి నేరుగా జైలు వైపు బయలుదేరాడు. దారంతా ఒక్క మాటే అతని చెవుల్లో మారుమోగుతోంది. ఈ రాత్రే సునీతను చంపేస్తారు. మరోవైపు జిల్లా జైలులోని చీకటి బ్యాక్ లో సునీత తీవ్రమైన జ్వరంతో వణుకుతోంది. ఆమె శరీరం పూర్తిగా బలహీన పడిపోయింది. పెదవులు ఎండిపోయాయి. అయినా తన భర్తపై ఉన్న నమ్మకం మాత్రం ఇంకా చెక్కు చెదరలేదు. అప్పుడే రాత్రి సుమారు 12 గంటల సమయంలో బ్యారెక్ తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. ఒక మహిళ కానిస్టేబుల్ లోపలికి వచ్చింది. ఆమె వెనుక జైలర్ నిలబడి ఉన్నాడు. అతని కళ్ళల్లోని క్రూరత్వం స్పష్టంగా కనిపిస్తోంది. అతను మిగతా ఖైదీలను గట్టిగా మందలించి మౌనం పాటించేలా చేశాడు. తర్వాత సునీత వైపు నెమ్మదిగా నడవసాగాడు. భయంతో సునీత వెనక్కి జరగసాగింది. జైలర్ వెకిలిగా నవ్వుతూ అన్నాడు, చాలా నాటకాలు చేశావు. ఈ రోజుతో నీ కథ ముగుస్తోంది. అంతలోనే ఒక్కసారిగా జైలు మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పరిసరాలన్నీ చీకట్లో మునిగిపోయాయి. బయట నుంచి ఒక పెద్ద పేలుడు లాంటి శబ్దం వినిపించింది. గేటు వద్ద ఉన్న పోలీసులు భయంతో కేకలు వేశారు. ఎవరో జైలు లోపలికి చొరబడ్డారు. క్షణాల్లోనే జైలు అంతా గందరగోళంగా మారిపోయింది. అదే సమయంలో ప్రమోద్ వెనుక గోడ దూకి జైలు లోపలికి ప్రవేశించాడు. అతని కళ్ళల్లో పిచ్చి పట్టినంత కోపం కనిపిస్తోంది. ఎదురుగా వచ్చిన ప్రతి పోలీసును కొడుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రతి ఒక్కరూ నేల కూలిపోయారు. ప్రమోద్ నోట ఒక్కటే పేరు, సునీత సునీత. మరోవైపు బ్యారెక్ లో జైలర్ సునీత గొంతును గట్టిగా పట్టుకున్నాడు. ఆమె ఊపిరి కోసం తలడిల్లుతోంది. అప్పుడే తలుపు ఒక్కసారిగా బద్దలైంది. ప్రమోద్ లోపలికి దూసుకొచ్చాడు. ఏ మాత్రం ఆలోచించకుండా తన చేతిలోని ఇనప రాడ్డుతో జైలర్ తలపై గట్టిగా కొట్టాడు. జైలర్ కేకలు వేస్తూ నేలపై కుప్ప కూలిపోయాడు. సునీత ఏడుస్తూ ప్రమోద్ను గట్టిగా కౌగిలించుకుంది. ఇద్దరు కళ్ళల్లోనూ కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే మరుక్షణం మొత్తం జైలు ప్రాంగణంలో సైరన్ మారుమోగింది. పోలీసులు 4 వైపుల నుంచి వారిని చుట్టుముట్టేశారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ రఘువీర్ సింగ్ తుపాకీ చేతిలో పట్టుకుని ముందుకు వచ్చాడు. గట్టిగా నవ్వుతూ అన్నాడు, చివరికి నువ్వే నీ చావును కోరి వచ్చావు ప్రమోద్. ప్రమోద్ కళ్ళల్లో అగ్ని రగిలింది. అతను వెంటనే అన్నాడు, నువ్వు నిజం తెలుసుకోవడంలో ఉన్న పెద్ద తప్పేంటో తెలుసా? నిజం తెలిసిన వాళ్ళు ఎక్కువ రోజు బ్రతకరు. అప్పుడే వెనుక నుంచి మహేంద్ర సింగ్ కూడా అక్కడికి చేరుకున్నాడు. అతని కళ్ళల్లో ప్రతీకార జ్వాలలు మండుతున్నాయి. అతను గట్టిగా అరిచాడు, ఈ రోజే ఇద్దరిని చంపేయండి, ఎవరికి ఏమీ తెలియదు. పోలీసులు వెంటనే ప్రమోద్ సునీత ఇద్దరిని పట్టుకున్నారు. సునీత ఏడుస్తూ కేకలు వేస్తూనే ఉంది. కానీ ఆమె మాట వినడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. అప్పుడే ప్రమోద్ తన జేబులోంచి బిట్టూ సింగ్ చివరి వీడియో ఉన్న మొబైల్ ను బయటకు తీశాడు. అతను గట్టిగా అరిచాడు, మాకు ఏమన్నా జరిగితే ఈ వీడియో నేరుగా మొత్తం మీడియా చేతికి చేరుతుంది. అది విన్న వెంటనే రఘువీర్ సింగ్, మహేంద్ర సింగ్ ఇద్దరి ముఖాలు రంగులు మారిపోయాయి. కొన్ని క్షణాలు అక్కడ పూర్తిగా నిశ్శబ్దం నెలకొంది. ప్రమోద్ కు అర్థమైంది, ఈ వీడియోనే వాళ్ళ బలహీనత. అప్పుడే ఇర్ఫాన్ అక్కడికి పరుగున వచ్చి అన్నాడు, ప్రమోద్ పారిపో, నేను ఈ వీడియో కాపీని ముందే న్యూస్ ఛానల్ కు పంపేశాను. అది విన్న వెంటనే పోలీసుల్లో గందరగోళం మొదలైంది. రఘువీర్ సింగ్ కోపంతో ఊగిపోయాడు. అతను వెంటనే తుపాకీ ఎత్తి ఇర్ఫాన్ పై కాల్పులు జరిపాడు. బుల్లెట్ నేరుగా ఇర్ఫాన్ ఛాతిలో తగిలింది. అతను నొప్పితో కేక వేస్తూ నేలపై కుప్పకూలిపోయాడు. ప్రమోద్ కళ్ళ ముందే తన స్నేహితుడు రక్తపు మడుగులో తల్లడిల్లుతున్నాడు. సునీత బిగ్గరగా ఏడవసాగింది.
అదే సమయంలో జైలు బయట ఒక్కసారిగా డజన్ల కొద్ది మీడియా వాహనాలు వచ్చి ఆగాయి. కెమెరాలు అన్నీ ఆన్ అయ్యాయి. రిపోర్టర్లు గట్టిగా చెబుతున్నారు. లాల్వాలా గ్రామం బిట్టు సింగ్ హత్య కేసులో సంచలన మలుపు, పోలీసులపై హత్యా కుట్ర ఆరోపణలు. అది చూసిన రఘువీర్ సింగ్ కాళ్ల కింద జారిపోయినట్లు అయ్యింది. కానీ అతను పళ్లను బిగించి మహేంద్ర సింగ్ తో మెల్లగా అన్నాడు, ఇంకా ఒక్కటే మార్గం ఉంది. ఈ రాత్రే ప్రమోద్, సునీత ఇద్దరిని చంపేయాలి. జైలు బయట మీడియా జనసందోహం క్షణ క్షణానికి పెరుగుతోంది. కెమెరాలు వెలుగులు ఆ గాఢ చీకటిని చీల్చుకుంటూ మెరుస్తున్నాయి. రిపోర్టర్లు లాల్వాలా గ్రామంలోని అతిపెద్ద సంచలన వార్తను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. మరోవైపు జైలు లోపల పరిస్థితి యుద్ధ భూమిని తలపిస్తోంది. ఇర్ఫాన్ రక్తపు మడుగులో పడి ప్రాణాలతో పోరాడుతున్నాడు. అతని ఊపిరి నెమ్మదిగా ఆగిపోతోంది. అయినా ప్రమోద్, సునీతలను కాపాడాలనే ఆందోళనే అతని కళ్ళల్లో కనిపిస్తోంది. ప్రమోద్ అతన్ని తన ఒడిలోకి తీసుకొని గట్టిగా ఏడుస్తున్నాడు. ఇర్ఫాన్, దయచేసి కళ్ళు తెరువు. కానీ ఇర్ఫాన్ మెల్లగా కళ్ళు మూసేశాడు. ఆ క్షణంలో ప్రమోద్ హృదయంలో ఒక అగ్ని పర్వతం పేలిపోయినట్టు అనిపించింది. అతను ఆవేదనతో గట్టిగా కేక వేసే రఘువీర్ సింగ్ వైపు దూసుకు వెళ్ళాడు. కానీ పోలీసులు వెంటనే అతన్ని పట్టుకున్నారు. రఘువీర్ సింగ్ క్రూరంగా నవ్వుతూ అన్నాడు, ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడతారు? అప్పుడే బయట నుంచి ఒక పెద్ద పోలీసు వాహనం వచ్చింది. అందులో నుంచి జిల్లా ఎస్పీ విక్రమ్ చౌహాన్ దిగారు. పొడవాటి దేహం, పదునైన చూపులు, ముఖంలో కఠినత్వం. లోపలికి వచ్చిన వెంటనే చుట్టూ చూసి గట్టిగా అరిచాడు, ఇక్కడేం జరుగుతోంది? బయట మీడియా నిలబడి ఉంది, మీరు మాత్రం జైలు లోపల కాల్పులు జరుపుతున్నారా? రఘువీర్ సింగ్ భయంతో తడబడుతూ అన్నాడు, సార్, ఈ ప్రమోద్ నేరస్తుడు. ఇతను జైలు నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఎస్పీ విక్రమ్ చౌహాన్ చూపు నేరుగా ప్రమోద్ పై పడింది. ప్రమోద్ వణుకుతున్న చేతులతో ఆ మొబైల్ ను ఆయనకు అందించాడు. విక్రమ్ చౌహాన్ ఆ వీడియోను చూడగానే ఆయన ముఖం ఒక్కసారిగా మారిపోయింది. వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది బిట్టు సింగ్ హత్యకు రఘువీర్ సింగే కారణమని. అది చూసిన ఎస్పీ రఘువీర్ సింగ్ ను ఉద్దేశించి గట్టిగా అరిచాడు, నువ్వు ఒక పోలీస్ అధికారివి. నీపై హత్య కుట్ర ఆరోపణలు, నిన్ను వెంటనే అరెస్టు చేస్తున్నాను. అది విన్న రఘువీర్ సింగ్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. ఆ రాత్రి ప్రమోద్, సునీత ఇద్దరిని పోలీసులు విడుదల చేశారు. కానీ వారిద్దరి మనస్సుల్లో ఆ గాయం ఇంకా పచ్చిగానే ఉంది. మరుసటి రోజు లాల్వాలా గ్రామం మొత్తం ఒక వార్తతో మారుమోగింది. ప్రమోద్ యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణుడై ఐపీఎస్ అధికారి అయ్యాడు. గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు. ఎప్పుడైతే ఎగతాళి చేశారో వారే ఇప్పుడు సెల్యూట్ చేస్తున్నారు. కానీ ప్రమోద్కు ఆ గెలుపులో ఆనందం కంటే బాధే ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆ గెలుపు వెనుక తన స్నేహితుడు ఇర్ఫాన్ బలి అయ్యాడు. కొన్ని నెలల తర్వాత పట్టణంలోని ఒక విలాసవంతమైన బంగళాలో ఠాగూర్ సాహెబ్ టీవీలో ఈ వార్త చూస్తున్నాడు. అతను చిన్నగా నవ్వి అన్నాడు, ఆట ఇంకా ముగియలేదు ప్రమోద్, అసలు యుద్ధం ఇప్పుడే ప్రారంభమవుతుంది. 2 సంవత్సరాల తర్వాత రాజస్థాన్ పోలీస్ అకాడమీ పెరేడ్ గ్రౌండ్ లో వేలాది మంది చప్పట్ల మధ్య ప్రమోద్ ఐపీఎస్ యూనిఫామ్ ధరించాడు. అతని కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. మెరిసే యూనిఫామ్, భుజాలపై నక్షత్రాలు, ఛాతిపై నేమ్ ప్లేట్. కానీ మనసులో మాత్రం అదే పాత గాయం ఇంకా బతికే ఉంది. ప్రపంచానికి అతను ధైర్యవంతుడైన ఐపీఎస్ అధికారి. కానీ తనకు మాత్రం భార్య ఆభరణాలు అమ్మి తన కల కాపాడిన అదే పేద యువకుడు. శిక్షణ పూర్తయ్యాక అతని మొదటి పోస్టింగ్ లాల్వాలా గ్రామం ఉన్న అదే ప్రాంతంలో వచ్చింది. అతని ప్రభుత్వ వాహనం గ్రామంలో అడుగు పెట్టగానే మొత్తం గ్రామం అతన్ని చూడ్డానికి తరలి వచ్చింది. ఇప్పుడు అతన్ని ఎగతాళి చేసిన వాళ్ళే ఈ రోజు సెల్యూట్ చేస్తున్నారు. కానీ ప్రమోద్ చూపు మాత్రం తన జీవితం మొదలైన ఆ పాడుబడ్డ గుడిసెనే వెతుకుతోంది. నెమ్మదిగా గుడిసెలోకి అడుగు పెట్టాడు. అన్నీ అప్పటిలాగే ఉన్నాయి. పాడైన మంచం, మట్టిపోయి గోడపై వేలాడుతున్న సునీత పాత ఫోటో. ప్రమోద్ ఆ ఫోటో ముందు కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. వణుకుతున్న స్వరంతో అన్నాడు, చూడు సునీత, నీ ప్రమోద్ ఈరోజు ఐపీఎస్ అయ్యాడు. నీ కళ నెలవేరింది.
ఇప్పుడే బయట పోలీస్ సైరన్ మోగింది. ఒక కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వచ్చి అన్నాడు, సార్, ఠాకూర్ సాహెబ్ నగరంలో నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రమోద్ కళ్ళల్లో మళ్ళీ అగ్ని రగిలింది. అతను వెంటనే క్యాప్ పెట్టుకుని అన్నాడు, ఇక ఎవ్వరూ తప్పించుకోలేరు. కొన్ని గంటల తర్వాత హైవేపై పోలీసులకు ఠాగూర్ సాహెబ్ గుండాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. చివరకు ప్రమోద్ స్వయంగా ఠాగూర్ సాహెబ్ ను పట్టుకున్నాడు. అతనికి సంకెళ్ళు వేస్తూ కళ్ళల్లోకి చూసి అన్నాడు, ఒక పేదవాడి శాపం, ఒక భార్య త్యాగం ఎప్పుడు వృధా కావు. అది విన్న ఠాగూర్ సాహెబ్ భయంతో వణికిపోయాడు. మరుసటి రోజు రాజస్థాన్ అంతటా న్యూస్ ఛానల్లో ఒకటే వార్త ప్రసారమైంది. పేద కూలీ కొడుకు నిజాయితీ గల ఐపీఎస్ అధికారి అయ్యాడు. భార్య త్యాగం భర్త కలలను నిజం చేసింది. లాల్వాలా గ్రామ ప్రజలు గర్వంగా ప్రమోద్ పేరు చెప్పుకుంటున్నారు. కానీ ఆ రాత్రి ప్రమోద్ ఒంటరిగా తన పాత గుడిసె బయట కూర్చొని ఆకాశం వైపు చూస్తున్నాడు. చల్లని గాలి మెల్లగా వీస్తోంది. అతని కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్లు కమ్ముకున్నాయి. అతను చిరునవ్వుతో ఆకాశం వైపు చూసి మెల్లగా అన్నాడు, ఈ రోజు నీ ప్రమోద్ గెలిచాడు. స్నేహితులారా, ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, నిజమైన ప్రేమ, త్యాగం ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఒక పేద భార్య తన కలను త్యాగం చేసి తన భర్తను ఉన్నత శిఖరాలకు చేర్చింది. చివరికి సత్యమే విజయం సాధించింది. మీకు ఈ ప్రమోద్ సునీతల ఈ హృదయాన్ని కదిలించే స్ఫూర్తిదాయకమైన కథ నచ్చినట్లయితే ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.